వాళ్ళకి తెలుస్తలేదు, లేకపోతే ఇంకా చేయరు. ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్లను తిరుగుతుంటే ఇంకా యథావిధిగా అన్న వేలోనే మాట్లాడుతున్నారు, మాకు గ్రూప్ టు గ్రూప్ పోస్టులు పెంచాలి. సో అదే సేమ్ సిలబస్ ఉంది. డిఎస్సి వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంది, వాళ్ళు ఒక 40 days టైం కూడా అడుగుతున్నారు. పోస్టులు పెంచి వాళ్ళకి కూడా లైఫ్ ఇవ్వాలి, ప్లస్ 1:100 చేయాలి. ఏదైతే ఉందో గ్రూప్ టు గ్రూప్ సేమ్ సిలబస్ ఉంది, అదొక 10 days గ్యాప్లోనే పెట్టాలి అనేది ప్రధాన డిమాండ్. ఇవి చేయకపోతే ఇంకేంటి సార్, మేము ఏరుకోరు తెచ్చుకుంటే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తే మేమేది కూర్చుంటాం సార్, మేము ఊరుకోము. ఇంకెక్కడ దాకా పోతాం. మీ తరపున నిలబడిన నాయకులు మనం ఏమయ్యారు? కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్న నాయకులు ఏమయ్యారు? సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలా అసలు ఏంటంటే అప్పటి వరకు వాడుకున్నారు, విడిపోయినా కూడా తెలియదు. కనీసం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గారిని తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు రావడానికి మాత్రం వాళ్ళకి టైం దొరుకుతలేదు. అంటే ఎగ్జామ్స్ గురించి కొట్లాడుతుంది కదా, వెంకట్ లాంటి వాళ్ళు నీట్ ఎగ్జామ్స్ గురించి కొట్లాడుతుంది కదా పేపర్ లీక్. మరి మీ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? వాళ్ళే నీట్ ఎగ్జామ్స్ వాళ్ళే ఈరోజు ప్రభుత్వాన్ని ఎక్కువ తెచ్చుకున్నారు, మీకు బాగా తెచ్చింది. మేమందరం ఒక్కసారి అడగండి సార్, ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు